నమ్మకం ఉన్న చోట భయం ఉండదు. భక్తి ఉన్న చోట బాధ ఉండదు. దేవుని కథలు, మనసుకు శాంతినిచ్చే కథలు, జీవితానికి దారి చూపించే గాథలు. పురాణాల లోతుల్లోని అద్భుత రహస్యాలు, దైవ మహిమతో నిండిన కథలు. మీకు చేరవేసే ప్రయత్నమే దేవుని కథలు. భక్తితో వినండి, ఆశీర్వాదాలు పొందండి. ఒకసారి దేవలోకంలో దేవతలు కలత చెందారు. భూమిపై అధర్మం పెరిగి మనుషులు దారి తప్పుతున్నారని వారు ఆందోళన చెందారు. ఈ లోకాన్ని ధర్మపదంలో నిలపగలవాడు ఎవరు అనే ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఒక్కటే చెప్పాడు: రామనామాన్ని హృదయంలో ధరించిన వాడే లోకాన్ని రక్షించగలడు. ఆ రామనామాన్ని ప్రపంచానికి చాటే బాధ్యత హనుమంతుడి తపస్సు. అంజనేయుడు పర్వత శిఖరంపై కూర్చుని రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి శ్రీరామ్ శ్రీరామ్ అని జపం చేశాడు. ఆ తపస్సు వల్ల ఆకాశం ప్రకాశించింది. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. శ్రీరాముడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. రాముని వరం. రాముడు హనుమంతుణ్ణి చూసి అన్నాడు: హనుమా, నీకు ఏ వరం కావాలి? హనుమంతుడు వినయంగా చెప్పాడు: ప్రభూ, నాకు మోక్షం అక్కర్లేదు. మీ నామస్మరణ చేసే అవకాశముంటే చాలు. రామనామ రహస్యం. ఒకరోజు సీతాదేవి హనుమంతుడిని అడిగింది: నీవెందుకెప్పుడు రామనామే జపిస్తావు? హనుమంతుడు చిరునవ్వుతో తన గుండెను చీల్చి చూపించాడు. అందులో సీతారాములు దర్శనమిచ్చాడు. అది చూసిన వారందరూ నిశ్చేష్టులయ్యారు. పరీక్ష, అహంకార భంగం. ఒకసారి నారదుడు దేవతల్లో సందేహం కలిగించాడు. హనుమంతుడు శక్తివంతుడే, కానీ అతని వినయం నిజమా? దేవతలు పరీక్ష పెట్టారు. హనుమంతుడు ఆ పరీక్షలో కూడా తన శక్తిని కాదు, రాముని నామాన్నే ముందుకు పెట్టాడు. లోకసేవ. ఆంజనేయుడు అడవులు, గ్రామాలు, నగరాలు తిరుగుతూ రామనామ మహిమను ప్రచారం చేశాడు. అనారోగ్యాలు తగ్గాయి, భయాలు తొలగిపోయాయి, మనసులు ప్రశాంతమయ్యాయి. అనంత సేవ కలియుగంలో కూడా ఎవరైతే నిజమైన భక్తితో జై హనుమాన్ అని పిలుస్తారో వారి దగ్గర ముగింపు సందేశం: శక్తి గొప్పది కాదు, శక్తిని నడిపించే భక్తి గొప్పది. అందుకే ఆంజనేయుడు కేవలం దేవుడు కాదు, ఒక జీవన మార్గం. జై శ్రీరామ్, జై హనుమాన్. Please like and share and subscribe to my channel. Thanks for watching.